ఇప్పుడు చెప్పండి, బిల్ ఎలా పే చేశారు? నేను హ్యాండ్ వాష్కి వెళ్ళేటప్పుడే గుర్తొచ్చింది పర్సు కార్లోనే మర్చిపోయానని. ఆర్డర్ క్యాన్సిల్ చేసి తిరిగి వెళ్ళిపోవడం ఎందుకో నచ్చలేదు. అందుకే రెస్టారెంట్ సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ నుంచి త్రిషకు ఫోన్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయమని చెప్పాను. బిల్ ప్రిపేర్ చేయగానే వేరే ఆయనకి చెప్తే త్రిష ట్రాన్స్ఫర్ చేస్తాననింది. అదే జరిగింది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇంత తక్కువ టైంలో ఎంత బ్రిలియంట్గా ఆలోచించారండి బాబు. నేనింకా ఏం చేసి పారిపోదావా అని స్కెచ్లు వేస్తూ కూర్చున్నాను. ఏంటది? బ్రెయిన్ రీఛార్జ్ చేసుకుంటున్నాను. గుద్దుకుంది చాలు, ఆపి వాళ్ళని కార్తో గుద్ది చంపే. ఏంటి? బ్రెయిన్ రీఛార్జ్ చేసుకున్నావు కదా, నేను చెప్పింది అర్థం కాలేదా? వాళ్ళిద్దరినీ కారుతో డాష్ ఇచ్చి చంపేయాలా? అవును, చంపేస్తే చచ్చిపోతారు. చావాలనే కదా చెప్పింది. ప్రణయ్ సంగతి వదిలే, అక్కడ ప్రేమ కూడా పక్కనుంది కదా. తొక్కల సెంటిమెంట్. నేను సొంత బ్రదర్నే లేపేయమంటున్నాను. నీకేమీ కాని ప్రేమని లేపేయడానికి నీకేంటి? నేనే ఒక గాజు బొమ్మని తయారు చేసి నేనే పగలగొట్టేసి పాడు చేయడం అంటే ఎలా ఉంటుంది శివాగ్ని? ప్రేమ మీద మోజుతోనే కదా ఇలా పిచ్చి వాళ్ళ తయారైంది. సరే, ప్రణయ్ వాలకం చూస్తుంటే గతం గతమే అనుకుని ఫ్యూచర్లో ప్రేమతో కంటిన్యూ అయిపోదాం అనుకుంటున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ప్రేమ విషయంలో నీకు వాడు పోటీగా ఉండకూడదనుకుంటే ప్రణయ్ని చంపే. వా, సూపర్ శివాగ్ని. ఇంత పెద్ద సైకోని నాకేరాని థాట్స్ నీకెలా వస్తాయి? నా ముందు సైకో అనేది చాలా చిన్న పదం గాని, కానీ నేను కనిపించకుండా బ్యాక్ సీట్లో కూర్చుంటాను. ఏమండి, మనం బ్రెయిన్ వాడటం చాలాసేపటి నుంచి మానేసామండి. చాలా నెలల నుంచి మానేసేవలే కానీ ఇప్పుడేమైందో చెప్పు. మనం సిటీ బస్ ఎక్కితే ముందుగానే డబ్బులు పే చేయాలి. అది ఆటో ఎక్కితే ఇంటి దగ్గర దిగాక పే చేయొచ్చు కదండి. నిజమేనండి, కానీ ఈ ముక్క కూడా నాకు ముందే తెలిసిపోయింది. అయినా నీతో కలిసి నడుద్దామనే నేను బయటికి చెప్పలేదు. మీరు బలేటోరేనండి. అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్దామనే. నీతో కలిసి ప్రపంచం అంచుల దాకా నడిచినా నాకేం ప్రాబ్లం అనిపించదు. ఊరుకోండి, అంత దూరం నడిస్తే కాళ్ళు వేళ్లలాగా మారిపోతాయి. దయచేసి ఆటోలో వెళ్దామండి. అదేం కుదరదు, నడిచి వెళ్దాం. ఏమండి,
స్పీడ్గా వచ్చిందేంటి? నువ్వు పక్కకు జరుగుండకపోతే తగిలేదా? అదేం లేదులేండి, పక్క నుంచే వెళ్ళింది. ఇక నుంచి ప్రేమను టెన్షన్ పెట్టి ఏ విషయమో ఆమె దాకా వెళ్లకుండా చూసుకోవాలి. ఆటోలో వెళ్దామండి. పద వెళ్దాం. మిస్ అయిపోయాడు. ఇప్పుడు బాదుకో నీ తల. ఈ కారు కాదు, ఆ గోడకి బాదుకో, ఆ చెట్టుకి బాదుకో. అదిగదిగో వస్తుందే ఓ కారు, దానికి ఎదురుగా పరిగెత్తి తలతో ఢీ కొట్టి చచ్చిపో. నీకు దండం పెడతాను. నువ్వు ముదిరిపోయినంతగా విల నిజంలో నేను ముదిరిపోలేదు. ఇదొక ట్రైనింగ్ పీరియడ్ అనుకో. ఈసారి చూపిస్తాను ఆ తడాకా. ముందు కారెక్కు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బంగారం తిందా ఆంటీ? అదేంటో బంగారం మావయ్య మావయ్య అంటూ ఈ మధ్య బాగా దగ్గరైంది నాకు. ఇప్పుడే తిని నిద్రపోయింది బాబు. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, ఐమ్ సో హ్యాపీ. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రణయ్ ఒక్కసారి బంగారం అని పిలిచినందుకే ఇంత సంతోషపడుతున్నావు. అదే ప్రణయ్కి గతం గుర్తొస్తే అప్పుడు నీ కళ్ళల్లో కనపడే నిజమైన సంతోషం చూసి ఈ అమ్మ ఇంకెంత సంతోషపడుతుందో. ఆ రోజు రావాలి, ఆ క్షణాలు రావాలి. వస్తాయి, తప్పకుండా వస్తాయి. ప్రణయ్, నేను ప్రణయ్. గతంలో మీకు నాకు పరిచయం ఉందా? నా జీవితంతో ఆడుకోకండి. నా జీవితంతో నువ్వు ఆడుకోవడం లేదా? నా లైఫ్లో నాకు స్నేహ తప్ప ఎవరూ లేరు.
నీకు ఆ స్నేహం కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా వెంట పడేలా చేసుకుంటున్నావు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? నేను నీ భార్యని ప్రణయ్. ఈ శతమానం సాక్షిగా చూపిస్తున్నాను. ఇంకా నువ్వు నన్ను నమ్మడం లేదా? యాక్సిడెంట్ అయ్యి కొంతకాలం నేనేమయ్యానో తెలియక నా కోసం బాధపడింది. ఇప్పుడు నా వల్ల బాధపడుతుంది. గతం గుర్తులేక నా పనులతో నా మాటలతో ప్రేమను చాలా కష్టపెట్టాను. తను నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తే నేను కళయరాజ్యాన్ని అడ్డుపెట్టి తను చాలా ఇబ్బంది పెట్టాను. అయినా సరే తను ఎంతో ఓర్పుతో భరించింది. ఎంతో సహనంతో ప్రయత్నించింది. చివరికి తన వల్లే నా గతం గుర్తొచ్చింది. ఏం చేసి తన రుణం తీర్చుకోగలను? ఏమిచ్చి తన బాధను పోగొట్టగలను? ఇంకా తన్ని కష్టపెట్టను. బాధపడనివ్వను. చెప్పేస్తాను. ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి నాకు గతం గుర్తొచ్చిందని చెప్పేస్తాను. బంగారం అని పిలిచావు కదా, అదే నాకు 2-3 కిలోల బంగారంతో సమానం బంగారం. ఎంతో నమ్మకంతో ఉన్నాను ప్రణయ్కి గతం గుర్తొస్తుందని. కానీ నువ్వు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. మనమేం బాధపడాల్సిన పని లేదమ్మా. ప్రణయ్కి గతం గుర్తొచ్చేదాకా నన్నెన్ని మాటలన్నా పడతాను. ఓపిగ్గా ఎదురు చూస్తాను. ఈ ప్రయత్నం ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇంకొక ప్రయత్నం సక్సెస్ కావచ్చు కదా. నీ ప్రయత్నం ఫెయిల్ అవుతుంది ప్రేమ. నువ్వు ప్రేమించడంలో సక్సెస్ అవుతావు. ప్రేమను దక్కించుకోవడంలోనూ సక్సెస్ అవుతావు. అయ్యావు. నీ ప్రణయ్ నీకు సొంతం అవుతాడు. అయ్యాడు. ఇవాళ కాకపోయినా రేపైనా ప్రణయ్కి గతం గుర్తు రాకుండా పోదు కదా. కరెక్ట్గా చెప్పావు. నీ నమ్మకం నిజమైంది. ఇంకొద్ది గంటల్లో చెప్పేస్తాను. ఒట్టి చేతులతో కాదు. వజ్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. మన ప్రేమ కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది అని రుజువు చేయడానికి నీకు డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చి మరీ సర్ప్రైజ్ చేస్తాను. ఒక ఇంపార్టెంట్ పని ఉంది, రండి. ప్రణయ్ ఎక్కడికి? కొత్త ప్రపంచంలోకి రండి, చెప్తాను.
ఎక్కడికో చెప్పు ప్రణయ్. లాడ్జికి ఎస్, ఏ లాడ్జికో తీసుకెళ్తున్నట్టున్నాడు. పో. ఏంట్రా వాగుతున్నావు? ఉన్నదే, అందరూ అనుకుంటున్న మాటే. నిన్న మొన్నటి దాకా నాతో, ఇవాల్టి నుంచి నీతో కలిసుంటోందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎవర్రా ప్రజలు? వాళ్ళు కూడా నీలాగే నీతి జాతి లేని వాళ్ళై ఉంటారు. నీతి జాతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిన్నటి దాకా నేను ఆశ్రయం ఇచ్చి నీ చెల్లికి, తమ్ముడికి, తల్లికి, నీకు మంచి మంచి బట్టలు కొనిచ్చి వాళ్ళని మంచి స్కూల్లో వేసి అప్పుల వాళ్ళు పీక్కు తినకుండా నీ అప్పులన్నీ కట్టేసి ఇంత చేస్తే ఎగిరి తన్ని అవతల పడ్డావు. వీడితో కలిసుంటున్నావు. రే, వాటన్నిటికీ నువ్వెంతిచ్చావో అంతా జమ కట్టుకోమని నేను పాడిన ఒక్క పాటకి పైసా కూడా తీసుకోలేదు. నీ డబ్బేదో మేం తిన్నట్టు ఇంకొకసారి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అయినా ఇలాంటి వాడితో మనకు మాటలేంటి? పద ప్రేమ. వెళ్ళండి, కలిసే వెళ్ళండి. ఇంతకు ముందు చాటుమాటుగా జరిగేది ఇప్పుడు పబ్లిక్గా జరుగుతుంది అనుకుంటారు. మీ గురించే పచ్చిగా మాట్లాడుకుంటారు. ప్రేమ గారి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చస్తావు. ఏంట్రా చచ్చేదే? ఇలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. ఇది ఒక ఆడదేనా? దీంతో రై, నువ్వు కొడితే కొట్టు, పడతాను. ప్రేమతో కూడా కొట్టిస్తావేంట్రా? కొట్టడం కాదురా, నిన్ను షూట్ చేసి పారేస్తాను. రా. రా ప్రేమ. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్నెక్కడికి తీసుకెళ్తున్నావో కాస్త చెప్తావా? ఇదిగో, నన్ను ఇలా కొడితే నేను ఊరికే ఉంటా అనుకుంటున్నావా? ఊరుకోకేం చేస్తావు? దిగదాకా ఏడుస్తూనే ఉంటా.
నోరు విప్పుతావా? విప్పనుగా